స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో పోలవరం గ్రామంలోని బోనాల పండుగ పురస్కరించుకొని ముత్తేదువులతోటి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి చీర సారె సమర్పించి మహానైవేద్యాలతోటి ఉత్సవం గ్రామ పెద్దలు ఎర్ర హేమంత్ కుమార్, ఎర్ర ప్రసాద్, ఎర్ర శ్రీనివాసరావు, లింగోజు కృష్ణమాచారి, శ్రీనుబాబు, ఎర్ర సాంబశివరావు, గడ్డం కొండయ్య తదితరుల ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. పోలవరం గ్రామం చాట్రామండలం పోలవరం గ్రామంలో దయచేసిన శ్రీ కాచాయిని సమేత ఉమాకోటేశ్వర స్వామి దేవాలయం ముందు శ్రీ కాచాయిని దేవికి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలు మరి గాజులు మరి మహానైవేద్యాలు మరి గ్రామస్తులు చుట్టుపక్కల పరిసర గ్రామస్తులందరూ కూడా చక్కగా అమ్మవారికి నివేదన కార్యక్రమం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు మా గుడియందు ఎప్పుడు కూడా నిరంతరం జరుగుతూ ఉంటాయి. మరి మా యొక్క ఈ శివాలయానికి భక్తులందరూ ఇచ్చేసి ప్రతి వచ్చే శ్రావణ మాసంలో జరిగిపోవు అమ్మవారి యొక్క పోటీలు మరియు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ అమ్మ కాచాయిని సమేత ఉమాకోటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి భక్తులందరికీ పార్వతీ పరమేశ్వరుల యొక్క కర్ణాకటాక్షాలు ఉండాలని సదా కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాం. జై సద్గురు ప్రేమ మహారాజుకి. మరి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు కూడా మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఎంతో ఘనముగా జరుపుకున్నటువంటి బోనాల యొక్క పండుగ ఇది. బోనాలు అనగా ఏమిటంటే అమ్మవారికి నైవేద్య రూపంలో ఇచ్చేటువంటి పసుపు కుంకుమగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. అలాగే ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని మతముల వారు, పెద్దలు, చిన్నలు, భక్తులు 50 మంది పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ యొక్క అమ్మవారికి కృపకు పాత్రులై ఆ అమ్మవారికి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకొని అమ్మవారికి మనకి కృపకు పాత్రులై మన అమ్మగారిని సేవించుకొని ధన్యం అవ్వాలని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం బట్టి మన రామాలయము మరియు ముత్యాలమూడి దగ్గర అలాగే నాలుగు దగ్గర గుడిలో ఉంది. అక్కడ కూడా ఆషాఢ మాసం బట్టి శివాలయం దగ్గర కూడా తీసుకురావడం జరిగింది.